యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో, మహోన్నతమైన నామములో, సర్వ సృష్టికి కారణభూతుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. పరలోక రాజ్యమును గురించి దేవుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనాల వరకు చాలా గొప్ప ఉపమానం చెప్పి ఉన్నారు. ఈ ఉపమానాలు ఒకసారి చదవగా విందాం. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన మనిషిని పోలి ఉన్నది. ఒక్క నిమిషం ఆపండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యము పొలములో విత్తబడిన విత్తనాలు వేసినటువంటి ఒక్క మనుషుని బట్టి ఉంటుంది అని ఇక్కడ వాక్యం సెలవిచ్చుచున్నది. అంటే పొలముకి సాదృశ్యం ఏంటంటే ఈ లోకము. మరి ఈ లోకంలో మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడు. మరి దేవుడు సృష్టించాడు కదా ఈ లోకంలో. మరి ఆ పొలములో విత్తనాలు ఎవరు వేస్తారు? మనుషుడు వేస్తాడు, అంటే ఒక రైతు వేస్తాడు. అలాగే ఈ లోకంలో కూడా మనుషులను దేవుడు సృష్టించారు. తర్వాత నెక్స్ట్, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యుద్ధకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగాను. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట మీకు ఇష్టమా అని అతన్ని అడిగరి. అందుకు అతడు వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగించుదురు. కోతకాలం వరకు రెండిటిని కలిపి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాళ్లతో చెప్పుదునా నేను. దేవుడు చాలా గొప్ప ఉపమానం చెప్తున్నాడు. అయితే ఈ రైతు పొలములో విత్తనాలు నాటేసి వచ్చి పనివారు రైతులు ఈ యజమాని పని వాళ్ళతో చెప్పినప్పుడు పనివారు పొలములో విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే నిద్రిస్తూ ఉంటారు. నిద్రిస్తూ ఉండగానే ఆ పొలములో ఈ వేసినటువంటి మంచి విత్తనాలు గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చేసినాయి. అంటే మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, చాలా వరకు ఈ లోకంలో ఎలా జరుగుతుందంటే, దేవుడు మనుషులను, అంటే మంచి విత్తనం అంటే దేవుని సంబంధి, అంటే దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇష్టలుగా నడిచేటువంటి వ్యక్తులు. తర్వాత గురుగులు అంటే అపవాది సంబంధి, సాతాను సంబంధి, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము వీటి నుండి విడుదల పొందినటువంటి వారు, అంటే వీటికి బానిసగా బతికేటువంటి వారు. అప్పుడు ఈ పని వాళ్ళు పోయి యజమానితో చెప్తారు. యజమానితో చెప్పినప్పుడు యజమానుడు మనం వేసినటువంటి పొలంలో మంచి విత్తనాలతో పాటు గురుగులు కూడా మొలిచాయి, మరి వాటిని కూడా తీసేద్దామా అని యజమానితో అన్నప్పుడు యజమాని ఏమని సెలవిచ్చుచున్నాడంటే, గోధుమలతో పాటు గురుగులను కూడా పెరగనివ్వండి. ఎందుకంటే మీరు గురుగులను మీరు తీసివేస్తే ఇటుపక్క గోధుమలు కూడా కొన్ని, ఎందుకంటే మనము గోధుమలతో పాటు గురుగులు కూడా వాటి ఆ చెట్ల యొక్క ఆకారం కూడా, పంట యొక్క ఆకారం కూడా ఈక్వల్ గా ఉంటది. ఎందుకంటే మనము గురుగులను తీసేటప్పుడు ఆ గోధుమలు కూడా కొన్ని తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ గోధుమలతో పాటు గురుగులను కూడా
ఉంచండి. ఎందుకంటే కోత కాలం వచ్చినప్పుడు వాటిని మనము వేరు చేయొచ్చని యజమాని చెప్పినప్పుడు పనివారు కూడా ఏం చేస్తారంటే ఆ గోధుమలతో పాటు గురుగులను కూడా పెంచుతారు. మరి కోతకాలం వస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క పనివారు ఆ పంట పండించి ఆ పంటను కోసి ఆ పంటతో పాటు ఈ గురుగులను కూడా కోసి ఫస్ట్ గురుగులను వేరు చేసి తర్వాత గోధుమలను ఒక సంచిలో మూట కట్టి యజమానికి అప్పచెప్పినప్పుడు యజమాని ఏమని సెలవిస్తాడంటే మీరు గోధుమలను తీసుకుపోయి మన గదిలో వేయండి, అంటే మన ఇంట్లోకి వేయండి, తర్వాత ఈ గురుగులను కాల్చి వేయండి అని చెప్తాడు. చెప్పినప్పుడు అసలు దీని అలాగా యజమాని సెలవిస్తాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి దూతలను పంపించి మనకు కూడా ఒక సమయం ఉంటుంది. దేవుని రాకడలో మనకు కూడా తీర్పు ఉంటుంది, ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఈ లోకంలో మంచి వారితో పాటు చెడ్డవారు, అంటే దేవుని వాక్యానుసారంగా దేవుని అనుసరించి బతికేవారు ఉన్నారు, సాతానుని అనుసరించి సాతానుకు అనుకూలంగా జీవించే వారు కూడా ఉన్నారు. కానీ కోతకాలం అంటే ఆ ఆ యొక్క మన రాకడ సమయంలో మనకు తీర్పు దినాల్లో దేవుడు ఏం చేస్తారంటే ఎవరైతే దేవుని అంగీకరించి ఎందరెందరైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఎందరెందరైతే దైవ భక్తితో కలిగి యథార్థంగా నీతిగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి పరలోక రాజ్యంలో స్థానాన్ని కల్పిస్తారు. ఎవరెవరైతే సాతానికి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలకు ఈ లోకంలో ఉన్నటువంటి చెడు వాటికి ప్రియారిటీ ఇస్తూ చెడు వాటికి బానిసత్వంలో ఉండి చెడు వాటిని వారి శరీరంలో నుంచి విసర్జించకుండా ఎందరెందరైతే గురుగుల వలె మంచి వారితో పాటు నివసిస్తూ ఉంటారో తీర్పు దినాల్లో ఈ గురుగులు అంటే ఈ చెడ్డవారిని అంటే ఈ సాతాన సంబంధికులను దేవుడు ఏం చేస్తారంటే నరకంలో పడవేస్తాడు. నరకంలో పడవేసినప్పుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ పండ్లు కొరుకుటయో ఏడ్చుటయో తర్వాత పెడుమొబ్బులు పెట్టుటయో ఉంటాయి. కాబట్టి మనము ఎలా ఉన్నాము? గురుగుల వలె ఉన్నామా, లేకపోతే మనము సంఘంలో గోధుమలే వలె ఉన్నామా? ఎందుకంటే ఒకవేళ నువ్వు గురుగుల వలె ఒకళ్ళను గురుగుల వలె ఉంటే నీవు నరకం అగ్నిలో కాల్చివేయబడతావు. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ మనము గోధుమల వలె దేవుడు వేసినట్టుగా గోధుమ పంట వలె మనం ఉంటే మనము దేవుని రాజ్యంలో వారసత్వాన్ని పొందగలుగుతాము. మరి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఎందుకంటే పరలోక రాజ్యము మన వారసత్వం పొందటం అంటే ఆషామాషికైన విషయం కాదు. ఎందుకంటే ఈ లోకంలో మనము ప్రత్యేకమైన వారిగా ఉంటేనే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటేనే మరి ఆ ప్రత్యేకత ఏంటిది? మనలో యేసుప్రభుల వారు ఉండటము, మనలో దేవుని వాక్యము ఉండటమే ప్రత్యేకత. ఒకవేళ మనలో దేవుని వాక్యము, మనలో దేవుని పరిశుద్ధత, మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం ప్రత్యేకమైన వారము కాము. మనం కూడా గురుగులతో సమానులమే. ఎందుకంటే మనలో ఒక ప్రత్యేకత ఉండాలి. మనము నిత్య రాజ్యానికి అంటే పరలోకంలో మన వారసత్వము పొందాలంటే మనము దేవుని యొక్క ఆశయాలను దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనుచు ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో చెడు వాటిని విసర్జించి మనము దేవుని వాక్యానుసారంగా దేవుని యందు భయము భక్తి వినయ విధేయతలు కలిగి దేవుని యందు యథార్థత కలిగి ఆయన యందు ఆయన రాకడలో మనము గోధుమల వలె ఎత్తబడిన గుంపులో మనం ఉండాలని దేవుని రాజ్యంలో మన వారసత్వం పొందాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.